ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. వెళ్ళండి. బుద్ధుని పాదుకలు, బుద్ధుని జీవిత ఘట్టాలు, ఆధ్యాత్మిక గురువు దలైలామ నాటిన బోధివృక్షం లాంటివెన్నో ఈ బుద్ధవనంలో కనువిందు చేస్తాయి. అటు వెళ్దాం రండి. పదండి. రేయ్, ప్లాన్ ప్రకారం గీతను సైట్ చేసి సురేంద్రకు ప్రైవసీ క్రియేట్ చేశాం. మనోడి ట్రయల్స్ ఫలిస్తాయంటావా? రేయ్, ఖచ్చితంగా పటాయిస్తాడ్రా, అందులో డౌటే లేదు. రా. ఇంకో విషయం ఏంటంటే, ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడున్నటువంటి నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఔషధ మొక్కలను గమనించి ఆయుర్వేద విశ్వవిద్యాలయం స్థాపించారు. ఆచార్య నాగార్జున రసాయన శాస్త్రవేత్త, అలాగే వైద్యంలోనూ ఇంజనీరింగ్లోనూ అన్ని రంగాల్లోనూ ప్రావీణ్యం ఉన్నందున ఇండియన్ ఐన్స్టీన్ అనే పేరుని సంపాదించుకున్నాడు. బౌద్ధ ధర్మ తాత్వికుడైన ఆచార్య నాగార్జునని రెండవ బుద్ధునిగా జనం ఆరాధిస్తుంటారు. అటు చూడండి సార్, నాగార్జున సాగర్ 590 అడుగుల నీటి మట్టం, 255 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 408 టీఎంసీల సామర్థ్యం కలిగిన అద్భుతమైన కట్టడం. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు 1955 డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు. వేల మంది శ్రమజీవుల చెమట, వందల మంది ప్రాణత్యాగం ఈనాడు లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తూ అన్నదాతల పాలిట జీవనధారగా విరాజిల్లుతుంది. నీ అందం పిచ్చెక్కిస్తోంది. ఆలస్యం చేయకుండా మనసులో మాట బయట పెట్టేయాలి. రండి. ఈ శిలల గురించి చెప్పాలంటే, ఇక్కడున్న శిలల గురించి, శిల్పాల గురించి, కట్టడాల గురించి నాకు అనవసరం. నా మనసులోని మాటను సూటిగా చెప్పేస్తాను, విను. నేను చాలా మంది అమ్మాయిలను ఇష్టపడ్డాను. నన్ను చాలా మంది ఇష్టపడ్డారు. వాళ్ళందరూ ఒకవైపు, నువ్వొక్కదానివి ఒకవైపు. నువ్వు న్యాచురల్ బ్యూటీవి. నాకు బాగా నచ్చావు. ఎక్స్క్యూజ్ మీ సార్, అసలు లెట్ మీ ఫినిష్ అవని.
ఇలాంటి జాబ్లో నువ్వు ఎంత సంపాదించగలవు? కడుపు నిండనంత, ఆశలు తీరనంత. నేను ఒక ఆఫర్ ఇస్తాను. నువ్వు ఓకే అంటే నీ లైఫే మారిపోతుంది. నాకే ఆఫర్స్ అవసరం లేదు. గీత వాళ్ళ దగ్గరికి వెళ్దాం రండి, వెయిట్ చేస్తూ ఉంటారు. నీతో మాట్లాడడం కోసమే గీతను వాంటెడ్లీ సైడ్ చేశాను. నాతో ఫ్రెండ్షిప్ చెయ్యి. నీకెంత డబ్బు కావాలంటే అంతిస్తాను. ఫ్రెండ్షిప్ మీన్స్ నాతో పర్సనల్గా ఉండిపో. అంతఃపురం లాంటి నా గెస్ట్ హౌస్లో జీవితాంతం మహారాణిలా బతికేయొచ్చు. చూడండి సార్, నేను డబ్బుల కోసమే పనిచేస్తున్నాను. అలా అని డబ్బుల కోసం అడ్డమైన పని చేయను. వచ్చినప్పుడు మీ మీద గౌరవం ఉంది, ఇప్పుడు అది లేకుండా చేసుకోకండి. ఆ గౌరవాన్ని రిలేషన్గా మార్చుకుందామంటున్నాను. చిచి, మీదింత చీప్ మెంటాలిటీ అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీలాంటి అందాలను చూసినప్పుడు నా మనస్సు మాట వినదు. మర్యాదగా మాట్లాడండి. అవని, నా గురించి నీకు తెలియదు. నేను కోరుకున్నది నాకు దక్కకపోతే పిచ్చెక్కిపోతుంది. దౌర్జన్యంగానైనా లాక్కుంటాను. ఏంటి బెదిరిస్తున్నారా? మంచితనంతో మాట్లాడుతున్నానని అతి చనువు తీసుకోకండి. అర్థం చేసుకో అవని. వదలండి. నా కౌకిలిలో చేరిపో. వదలరా. అవని, అవని ఆగో. నేను డబ్బు పడేస్తే నాకు పడని అమ్మాయి లేదు. ఇలా రివర్స్ అయింది ఏంటి? అయినా సరే వదలకూడదు. గీత, లొకేషన్ షిఫ్ట్ చేయాలి. సురేంద్ర గారు, అవని మేడం ఎక్కడ? గీత, రేయ్, ఏదో తేడా కొట్టినట్టుందిరా. అలాగే అనిపిస్తుందిరా. మనం వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోదాం. ఏమైందే? వెళ్ళాక చెప్తాను. ముందైతే మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం. పద. అవని, నేను సార్కి సమాధానం చెప్పాలి. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావే? ఏం జరిగిందో చెప్పు. మినిస్టర్ కొడుకైనా మంచి క్వాలిటీస్ ఉన్నాయని అతని గురించి గొప్పగా చెప్పుకున్నాం. అవును, అతని మనసులో చాలా దురుద్దేశం ఉంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నాతో మిస్బిహేవ్ చేశాడు. మీరేదో జెంటిల్మ్యాన్ అనుకున్నాం. మా అవనితో మిస్బిహేవ్ చేయడం ఏంటి సార్? ఆడపిల్లను అల్లరి పెట్టడం పద్ధతేనా? సంస్కారం లేదా? మీతో అలా చెప్పిందా? సంపాదిస్తున్న జీతంతో జీవితం మారటం లేదు, డబ్బిస్తే మీకు ఉపయోగపడతాను అంటూ నా దగ్గర ప్రపోజల్ పెట్టింది. హెల్ప్గా ఎంతో కొంత ఇమ్మంటే ఇస్తాను గాని నాకు అలాంటి ఇష్టం ఉండవని చెప్పాను. అంతే. నేనేదో చేసినట్టు పరుగున వచ్చేసి మీ దగ్గర దొంగ కన్నీరు పెట్టుకుంటుంది. అంత అబద్ధం సార్. డబ్బులు ఇస్తాను, నాతో రిలేషన్ లో ఉంటావా అంటూ మాట్లాడి ఇప్పుడు మాట మారుస్తున్నాడు. ఏయ్, నువ్వే అబద్ధం చెప్తున్నావు. మా సురేందర్తో నువ్వు క్లోజ్ గా మూవ్ అవడం మేం గమనించాం. మా వాన్ నుంచి నువ్వు అనుకున్న అమౌంట్ రాకపోయేసరికి పరువు తీయాలని ఇలా చేస్తున్నావు. అయినా మినిస్టర్ కొడుక్కి ఇలాంటి అమ్మాయి జోలికి వెళ్లాల్సిన అవసరం ఏముంటుంది? మీరే ఆలోచించండి.
10 మందిలో కన్నీరు పెట్టుకుంటే సింపతి వర్కౌట్ అవుతుందని గేమ్ ఆడుతుంది. అందరి బుద్ధి ఒకటే కదా, అందుకే వెనకేసుకొస్తున్నారు. దైవ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇతను నా దగ్గర తప్పుడు మాటలు మాట్లాడాడు. ఏయ్ మావాడు అలాంటి వాడు కాదు. ఈ మధ్య కొంతమంది ఆడపిల్లలను కూడా నమ్మలేకపోతున్నాం. డబ్బు కోసం అడ్డదారులు దొక్కుతున్నారు.